హలో గైస్, వెల్కమ్ టు బాలక్ టాక్స్. ఫిబ్రవరి 6, 2023 ఘోర భూకంపం సంభవించి 50,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల మంది గాయాల పాలై ఆసుపత్రుల్లో ప్లేస్ లేక కొట్టుకున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇల్లు కూలిపోయి దీన స్థితిలో ప్రపంచ సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమంతో టర్కీకి చేరుకున్న మొట్టమొదటి దేశం నా భారతదేశం. 3 C-17 యుద్ధ విమానాల్లో మన దేశ సైనికులని టర్కీకి సహాయం కోసం పంపింది మన దేశం. అందులో NDRF మరియు వైద్య బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఫీల్డ్ హాస్పిటల్స్, కరెంటు కోసం జనరేటర్స్, ఆ భారీ భూకంపంలో గాయాల పాలైన వారి కోసం మెడిసిన్, ఇలా భారతదేశం చేసిన సహాయం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే ఆ భూకంప బాధితులను కాపాడడానికి టర్కీకి మొట్టమొదటిగా చేరుకున్న దేశం భారతదేశం. ఆ చొరవ చూపిన దేశం కూడా భారతదేశం. ఆపరేషన్ దోస్త్ అంటే స్నేహితుడి కోసం సహాయం అని అర్థం. ఇలా టర్కీకి అత్యంత అవసరమైన సందర్భంలో ముందుండి సహాయం చేసిన దేశం భారతదేశం. కానీ మనం వారి మంచి కోరితే వారు మన చెడు కోరుతున్నారు. ముఖ్యంగా ఆ దేశ ప్రధాని ఎర్డగన్. ఆయన భయంకరమైన తాచుపాము కంటే విషం కలిగిన ఒక క్రూరమైన మనస్తత్వం కలిగిన మనిషి. పహల్గావ్ దాడిలో భారతీయుల ప్రాణాలు తీసిన కంట్రీ పాకిస్తాన్. ఆ పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందించడానికి ఈ ఎర్డగన్ ప్రయత్నిస్తున్న తీరు సామాన్య భారతీయునికి ఇటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్న దేశానిక మనం సహాయం చేశాము అనిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ వారిలో పాకిస్తాన్కి బాహాటంగా సపోర్ట్ చేయడమే కాకుండా టర్కీ తయారు చేసిన డ్రోన్లను ఈ వార్లో పాకిస్తాన్ భారత్ పైన ఉపయోగించడానికి టర్కీ ఆ డ్రోన్లను పాకిస్తాన్కి అందజేసింది. అదేవిధంగా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పాకిస్తాన్కి ఒక పెద్దన్నలాగా నేనున్నా అని టర్కీ చెప్పింది. ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద కూడా కాశ్మీర్ విషయంలో టర్కీ పాకిస్తాన్కే మద్దతుగా ఉంటుంది. సో టర్కీ కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం మొదటిగా అడిగేసింది, మొదటిగా సహాయం చేసింది. సహాయం చేసిన దేశానికే వెన్నుపోటు పొడవడం వల్ల టర్కీ ప్రపంచ దేశాల్లో తన స్థానాన్ని దిగజార్చుకుంది. అండ్ సహజంగానే ప్రపంచానికి టర్కీ మీద నమ్మకం పోయింది. అసలు టర్కీ ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎర్డగన్ ఎప్పటి నుంచో ముస్లిం దేశాల అందరికీ నేనే బాస్ అని ప్రకటించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో అందుకు తగ్గట్టుగానే పేద ఆఫ్రికన్ ముస్లిం దేశాల్లో స్కూళ్ళు కట్టడం, తర్వాత వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తూ ముస్లిం దేశాల అన్నిటికీ నేనే రాజు అనే విధంగా బిహేవ్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ ఎర్డగన్కి అంటే టర్కీకి మద్దతుగా పాకిస్తాన్, మలేషియా, కువైట్ లాంటి దేశాలు వీళ్ళకి మద్దతుగా నిలుస్తున్నాయి. సో ఇందుకోసం ఎర్డగన్ ముస్లిం దేశాలకి సపోర్ట్గా నిలుస్తున్నాడు. కేవలం భారత్ పాకిస్తాన్ విషయంలోనే కాదు, అటు ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కూడా. పాలస్తీనా అన్యాయంగా ఇజ్రాయెల్ పౌరులను చంపినప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం ప్రకటించింది. కానీ ఎర్డగన్ ఇజ్రాయెల్ చేసిన పనులన్నీ ఖండిస్తూ పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఎర్డగన్ చేసే ఈ పనులను చాలా ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాలతో ముస్లింలకి బ్రదర్హుడ్ మిస్ అవుతున్నాయి, బ్రదర్హుడ్ దీనివల్ల పోతుంది అని చెప్పి చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అందులో ముఖ్యంగా సౌదీ అరేబియా అండ్ UAE ఈ టర్కీ చేసే ఈ పనులను, ఎర్డగన్ చేసే ఈ పనులను తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో సౌదీ అరేబియా కానీ UAE కానీ ముస్లిం దేశాలకు అందరికీ ఫ్రంట్ పేస్ మేమే అన్నట్టు వారున్నారు. కానీ ఇక్కడ టర్కీ చేసిన నమ్మక ద్రోహానికి భారత్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా భారతదేశం నుంచి టర్కీకి లక్షల మంది టూరిస్టులు వెళ్తారు. కానీ ఇప్పుడు బాయ్కాట్ టర్కీ అనే నినాదం భారతదేశంలో ఒక ఊపు ఊపుతుంది. అలాగే చాలా విమానాలు అంటే టర్కీకి టూరిస్టుగా వెళ్దామనుకున్న చాలామంది ఆ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అలాగే టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకునే చాలా వస్తువులను భారత్ బహిష్కరిస్తుంది. అంటే భారత ప్రభుత్వం అఫీషియల్గా బహిష్కరించడం లేదు, కానీ
వర్తక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి ఇట్లాంటి సందర్భంలో పాకిస్తాన్ అన్యాయంగా 26 మందిని మన భారత బిడ్డలను పొట్టన పెట్టుకున్న సందర్భంలో పాకిస్తాన్లోని టెర్రరిస్టుల మీద భారతదేశం అటాక్ చేస్తే టర్కీ సిగ్గు లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పి వర్తక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే ఆ ఇంపోర్ట్స్ని ఆపేస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కీ అనే హ్యాష్ ట్యాగ్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఇలాంటి నీచమైన దేశం టర్కీకి అత్యంత అవసరంలో సహాయం చేసిన దేశంగా భారత్ మిగిలిపోతే వెన్నుపోటు పొడిచిన దేశంగా చరిత్రలో టర్కీ మిగిలిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. జై హింద్, భారత్ మాతాకి జై.